అందరికీ నమస్కారం. నేను మీ పార్థునేమాని. శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు పురాణాలయందు చెప్పబడిన గణపతి కథలను సమన్వయపరచి గజానన చరిత్ర అను గ్రంథము వ్రాయడం జరిగింది. ఆ కథలను గజానన చరితము అని 8 పాటలుగా సంగ్రహించారు. శివుడు మోహంతో మట్టి బొమ్మ చేసి గణపతి అని పార్వతికి బిడ్డగా అందించాడు. దూర్వాస మహర్షి ఐరావతమును తల తెగునని శాపమిచ్చి ఆ తల లోకపూజ్యమగునని వరమిచ్చాడు. ఐరావతమే గజాసురుడై గణపతి శిరముగా పూజలందుకుంటున్నాడు. పార్వతీదేవి అభ్యంజనమున నలుగుపిండితో 20 బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి ఉపగణపతులు అన్నది. అందుకే మనం ఏకవింశతి పత్ర పూజ చేస్తున్నాం. క్రౌంసుడు అనే గంధర్వరాజు శాపము వలన మూషికమై పుణ్యఫలంచేత కుబేరుని పుత్రునిగా జన్మించి మరల శాపముచే మూషికాసురుడై గణపతి అనుగ్రహంతో ఆయనకు వాహనమైనాడు. పరశురాముడు గణపతి పరమేశ్వరుని వద్ద సహాధ్యాయులు, మంచి మిత్రులు. పరశురాముడు క్షత్రియ సంహారం చేసి పరమేశ్వరుని దర్శనం కోసం కైలాసం వెళ్ళాడు. గణపతి తన తొండముతో పరశురాముని ఎత్తి 7 సముద్రాలలో స్నానము చేయించి పునీతుణ్ణి చేశాడు. ఆ విషయం తెలియక ఆగ్రహంతో పరశురాముడు తన పరశు విసరగా అది పరమశివుని శస్త్రముగాన గౌరవించి తన దంతము త్యాగం చేసి ఏకదంతుడయ్యాడు గణపతి. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకునికి వివాహము, గణాధ్యక్షునిగా పట్టాభిషేకము జరిగాయి. ఆ వార్షికోత్సవమును మనమందరము వినాయక చవితి పండుగగా చేసుకుంటున్నాము. ఇలా లోకంలో చాలామందికి తెలియనటువంటివి, ప్రచారంలో లేని కథలను విశేషాలను గీతములుగా మలిచి అందించారు శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు. ఈ గీతములకు స్వరకల్పన చేసి గానం చేసే అవకాశం వచ్చిన నాకు, విన్న మీకు గణపతి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని ఆశిస్తూ మీ పార్థునేమాని. భక్తుల బ్రోవగ నీలీలలు ఏమని కీర్తింతు, హేరంబా నిను నా మనసున నిలిపిను తింతు. మునుల వాక్కులను సత్యము చేయుట కొరకు గణేశు శిరము త్యాగము చేసెను చివరకు. భక్తుల బ్రోవగ నీలీలలు ఏమని కీర్తింతు, హేరంబా నిను నా మనసున నిలిపిను తింతు. దుర్వాస మార్కండేయ మునుల శాప ఫలితము, గజాసురునిగా ఐరావతము జన్మనెత్త. దుర్వాస మార్కండేయ మునుల శాప ఫలితము, గజాసురునిగా ఐరావతము జన్మనెత్త. వాని శిరస్సును లోక పూజ్యము చేయ తలచి
శివుడి దానిని కైలాసమునకు తెచ్చెనగో. భక్తుల బ్రోవగ నీ లీలలు ఏమని కీర్తింతు, హేరంబారిను నా మనసున నిలిపెను తింతు. గణపతి ఉపగణపతులు వాకిలి వద్ద శివుని అట్టంగింప తెగిపడే వారి శిరములు. గణపతి ఉపగణపతులు వాకిలి వద్ద శివుని అడ్డంగింప తెగిపడే వారి శిరములు. పార్వతీదేవి కన్నెర్ర చేయ వణికె లోకాలు. కరుణతో కాలకంఠుడు వారికి ప్రాణమిచ్చే. భక్తుల బ్రోవగ నీ లీలలు ఏమని కీర్తింతు, హేరంబారిను నా మనసున నిలిపెను తింతు. ఔరౌరా లోక పూజ్యమాయే గజాసుర శిరము. గణపతి శిరముగా నిల్చి పూజలందుకొనే. ఔరౌరా లోక పూజమాయే గజాసుర శిరము. గణపతి శిరముగా నిల్చి పూజలందుకొనే. ఏంగుల తలలు ఉపగణపతులకు అమర్చా. దేవకరి శాపము తొలగి స్వర్గమునకేగే. భక్తుల బ్రోవగ నీ లీలలు ఏమని కీర్తింతు, హేరంబానిను నా మనసున నిలిపిను తింతు. మునుల వాక్కులను సత్యము చేయుట కొరకు గణేశు శిరము త్యాగము చేసెను చివరకు. భక్తుల బ్రోవగ నీ లీలలు ఏమని కీర్తింతు, హేరంబానిను నా మనసున నిలిపిను తింతు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.